ఇక్కడ బాల్ కనిపిస్తుంది కదా, ఈ బాల్ గోల్డీ పాపది. గోల్డీ పాప తీసుకొచ్చి ఆ బాల్ పెట్టు అక్కడ పెట్టు అట్లా పెట్టుకుంటుంది. పెట్టుకుంటే దీని అర్థం ఏంటంటే ఆ బాల్తోని నేను ఆడాలి అని చెప్పి. ఒకవేళ ఆ బాల్ని నేను టచ్ చేసిన అనుకోండి, ఇంకా అది ఇరిటేట్ అయిపోతుంది. టచ్ చేయకుండా ఎట్లా ఆడాలో నాకు అర్థం కావట్లేదు. అంటే టచ్ మీ నాట్ అన్నట్టు ఉంటుంది. ఆ బాల్ తీసుకొచ్చే పెడుతుంది. నేను వాష్రూమ్లోకి వెళ్ళినా కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా ఆ బాల్ తీసుకొచ్చి నా మీద పెడుతుంది. అంటే నాకు ఏం చెప్పారంటే ఇట్లా బాల్ పెడుతుంది అంటే దాంతో ఆడాలి అని అర్థం అని చెప్పారు. సో నేను ఇప్పుడు ఇట్లా బాల్ వేసిన అనుకోండి, ఇక జోయా పోతుంది దాని దగ్గరికి. జోయాకి మామూలుగా ఈ బాల్స్ ఇవన్నీ ఇష్టం ఉండవు అనమాట. గోల్డెన్ చూసుకుని నేర్చుకుంది. దానికి జోయాకి మాత్రం తిండి మాత్రమే ఇష్టం. మీరు తిండిలో ఎన్ని వెరైటీస్ పెట్టండి చక్కగా తింటుంది. నాకు వద్దు అని మాత్రం అనదు. ఓరియో అనేది కొత్తది వచ్చింది. ఓరియో పెట్టు బోల్ పెట్టు, ఎవరు తీసుకోరు, పెట్టు. ఇదిగోండి ఓరియో, ఈ పొట్టిది. యాక్చువల్గా ఈ పొట్టి దాని స్టోరీ చెప్పాలి. ఆ పొట్టిది నాకు స్ట్రీట్లో దొరికింది. అది ఎవరిదో నాకు తెలీదు. స్ట్రీట్లో దొరికింది. వేరే కుక్కలు వచ్చి వాటిని బైట్ చేస్తుంటే సరే అని చెప్పేసి నేను ఇంటికి తీసుకొచ్చిన. ఆ రోజు నుంచి నా దగ్గరే ఉంటుంది. ఫస్ట్లో చాలా ఇరిటబుల్గా ఉంటుండే, చాలా భయంగా ఉంటుండే. తర్వాత డేస్ ఆన్ అవుతున్న కొద్దీ అది కొంచెం యాక్టివ్ అయింది. ఈ మధ్య నా దగ్గరకు వచ్చి పడుకుంటుంది. ఇప్పటి వరకు డీమోమింగ్ వేయడానికి చాలా ట్రై చేసిన, దాన్ని మూతి తెరవడానికి అస్సలు మూతి తెరవనియదు, టచ్ చేయనియదు. మరి డీవార్మింగ్ ఎట్లా వేయాలో నాకు తెలియట్లేదు. అంటే నాకు సిజుబీ గురించి అంతగా తెలియదు. దాని ఫర్ మొత్తం ఊడిపోయి ఉంది. దానికి ప్రాపర్ కేర్ అయితే లేకుండా ఆ పేరెంట్స్ నుంచి. అండ్ వాళ్ళు అది తప్పిపోయింది, మిస్సింగ్ అని కూడా ఎక్కడ కంప్లైంట్ చేయట్లేదు, ఎవరు అవ్వట్లేదు. అంటే ఎవరి పర్సనల్ వాళ్ళది, వాటి గురించి మనం కామెంట్ చేయొద్దు. ఇప్పుడు గోల్డీ పాప ఇగో చూడండి, మార్నింగ్ నుంచి ఒక 3 times వాకింగ్ తీసుకుని వెళ్ళిన. అంటే దానికి బాగాలేదు. యాక్చువల్గా బయటికి తీసుకెళ్తే ఏం చేస్తుందంటే, రాళ్ళు ఉంటాయి కదా, నేను గోల్డీ పాప రాళ్ళు చూపిస్తా. ఇట్లాంటి రాళ్ళు అంటే దీన్ని బ్రేక్ చేస్తే చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా, దీంట్లో సగంకి రాళ్ళు, ఆ రాళ్ళని మొత్తం మింగేస్తుంది. 2 days నుంచి ఫుడ్ తినలేదన్నమాట. ఆ రాళ్ళని ఏం చేసుకుందంటే వామిట్ చేసుకుంది. అంటే డాగ్స్కి ఉన్న పెద్ద గ్రేట్ థింగ్ ఏంటంటే అవి గనక వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ని అవే క్లీన్ చేసుకుంటాయి. నేను చెప్తే నేను బిలీవ్ చేయలేదు. ఫస్ట్ ఫుడ్ తినడం మానేస్తున్నాయి అన్నమాట. ఫుడ్ తినడం మానేసినాయి అనుకోండి, ఫస్ట్ ఓరల్తోంచి ఏం తీసుకోదు. లోపలికి వెళ్ళినప్పుడు స్టమక్ అంతా ఖాళీగా ఉంటుంది. సో అవి తినకుండా దాని సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటే లోపల ఉన్నదంతా గ్యాస్ తోటి లోపల ఉన్నదంతా బయటికి వచ్చేస్తుంది. ఎప్పుడైతే వన్స్ బయటికి వచ్చేసింది అంటే తర్వాత దాన్ని చేయడానికి అది మెల్లిగా డైట్ తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది. అంటే బయట కుక్కలు, స్ట్రీట్ డాగ్స్ ఏం చేస్తూ ఉంటాయంటే ఫుడ్ తినకుండా గ్రాస్ని తింటాయి. గ్రాస్ని తిని ఆ గ్రాస్ తోటి అవి సెల్ఫ్ హీలింగ్ని స్టార్ట్ చేస్తాయి. ఇదిగోండి, ఇది కూడా ఒక డాగే. దీన్ని కూడా నేను అడాప్ట్ చేసుకున్నానే చెప్పాలి. ఎందుకంటే అడాప్ట్ చేసుకుంది బట్ ఇట్లుంది అని చెప్పి మీరు అనకండి. ఎందుకంటే అది టచ్ చేయనియదు నన్ను అసలు. ఫుడ్ మాత్రమే పెడతాను అండ్ ఎక్కడికి వెళ్ళనివ్వను. దానికి డీవార్మింగ్, యాక్చువల్గా అది స్ట్రీట్ డాగ్ కాబట్టి డీవార్మింగ్ అయితే అవసరం లేదు. వ్యాక్సినేషన్ది మాత్రం నేను ఖచ్చితంగా అది నేను టేక్ కేర్ చేయాలి. ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను ఇన్ఫామ్ చేస్తాను దీన్ని వ్యాక్సినేట్ చేయమని చెప్పి. ఎందుకంటే జోయా గోల్డీ తోటి అవి ఆడుతుంది. సో వ్యాక్సిన్స్ నేనే తెస్తాను, జస్ట్ వాటికి వ్యాక్సిన్ ఇవ్వమని చెప్పి అడుగుతాను. చూడండి గోల్డీ పాపని, ఇదండి జోయా పాపని చూడండి. మా జోయా పాప, గోల్డీ పాప రెండు కూడా పెద్దవి అయిపోయినాయి. ఆల్మోస్ట్ దానికి 4 years వచ్చేసినాయి. దీనికి 3.5 వచ్చేసినాయి. దీనికి కూడా, ఇది కూడా జూలైకి వచ్చేస్తే దీనికి కూడా 4 years వచ్చేస్తాయి. దీనికి 5 years వస్తాయి. యాక్చువల్గా నేను ఇప్పుడు మైటింగ్ చేపియాలి. ఇవి పెద్దవి అయిపోయినాయి. నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది ఎట్లా చేపియాలి. బట్ అది పెద్ద ప్రాసెస్ అని ఒక్క దాంతో ఈ గోల్డీ వచ్చి నా మీద పడుతుంది. ప్రాసెస్ అని ఒక భయంతో నేను ఇంకా స్టార్ట్ చేయలేదు ఆ పనిని. అంటే ఇట్స్ నాట్ కంపల్సరీ అని చెప్పారు. కాకపోతే చేయించాలి అనుకుంటున్నా, బట్ నాకు టైం కరెక్ట్గా సెట్ అవుతలేదు. ఇది ఈరోజు సండే వ్లాగ్. ఇదంతా చెత్త. మా ఇంటి దగ్గర ప్లేసెస్ చూడండి. ఔచ్, ఇట్లా ఉంటుంది మా సరౌండింగ్స్ అంతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.